హాయ్ గాయ్స్, నేను మీ సజిత. ఈరోజు ద ఇండస్ వ్యాలీ నుంచి అంటే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకున్నాను. ఒక్కొక్క ప్రోడక్ట్గా తీసుకుంటున్నాను. అంటే ఇందులో మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. ఇంట్లో అండి ఇవన్నీ కూడా అన్ని స్టీల్, అల్యూమినియం అన్నీ తీసి పెట్టేశాను అనమాట సైడ్కి. ఇవి మాత్రమే వాడుతున్నా ఇండస్ వ్యాలీది. ఎందుకు స్పెషల్గా అంటే మనకి ఫుడ్ సేఫ్టీ ఉంటుంది, అలాగే మాడిపోవట్లేదు, అలాగే స్ట్రాంగ్ ఉంటుంది. మనకు కుక్ కూడా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, ఉడకడం కూడా మనకి. అందుకే ఇందులో తీసుకుంటున్నాను అనమాట ఇండస్ వ్యాలీలో. ఇప్పుడు నేను తీసుకుంది అయితే ద ఇండస్ వ్యాలీ ర్యాపిడ్ కుక్ ట్రైపుల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ లిడ్ ప్రెషర్ కుక్కర్ 3 లీటర్స్ది తీసుకున్నాను. అంటే 3 లీటర్స్ మామూలుగా 2-3 మెంబర్స్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకే తీసుకున్నానండి. ఎక్సలెంట్గా అనిపించింది ఈ ప్రోడక్ట్ అయితే, సీరియస్గా చెప్తున్నాను. ఇందులో నేను ఫస్ట్ ఏం చేద్దామంటే, మా మమ్మీ ఎక్కువ చేస్తారు వెన్పొంగల్, చెన్నైలో బాగా చేస్తారనమాట. సో టిఫిన్స్కి బాగుంటుంది. అందులో కొబ్బరి చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మనం వచ్చిన వెంటనే మనం టిఫిన్ స్టార్ట్ చేసేద్దామని నేను వెన్పొంగల్ స్టార్ట్ చేశాను. సో అన్బాక్సింగ్ కూడా మీతో షేర్ చేద్దామని నేను అన్బాక్సింగ్ కూడా మీతో షేర్ చేస్తున్నానండి. అన్బాక్సింగ్ చూడండి ఎంత బాగా వాళ్ళు ప్యాక్ చేసి పంపించారో మనకి. కవర్ ప్యాకేజింగ్ కానివ్వండి, థ్యాంక్ యూ కార్డ్స్ కానివ్వండి, ఎంత బాగా థ్యాంక్ యూ కార్డ్ కూడా అంత బాగుందనమాట. ఒక్కొక్కటి చదువుతుంటే మనకు ఇంకా 5 years వారంటీ కార్డ్ కూడా పంపించారు. సో మనకి ఇది 5 years వారంటీ ఉందన్నమాట. చెప్పడం మర్చిపోయా చూడండి, మీకు ఇందులో ఇండస్ వ్యాలీలో వెబ్సైట్కి వెళ్తే 40% డిస్కౌంట్ వస్తుంది ఈచ్ ప్రోడక్ట్కి. అది కాకుండా మన కూపన్ కోడ్ ఉంది SAJITA59. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% హాఫ్ వస్తుంది. అంటే 40% హాఫ్ ప్లస్ 12% హాఫ్. ఈ రెండు మీకు మనకి ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం వల్ల ఈ కాస్ట్ అనేది మనకు తగ్గుతుంది. ప్రతి ప్రోడక్ట్ పైన డైరెక్ట్గా మనం కొనకుండా మనం డిస్కౌంట్లో తీసేయచ్చు అనమాట. నా కూపన్ కోడ్ చూసారంటే SAJITA59. చూడండి, వారంటీ కార్డ్ చెప్పాను కదా, వారంటీ కార్డ్తో సహా మనకు సెండ్ చేసేసారు. నా ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ మధ్య ఎక్కువ నేను ఇండస్ వ్యాలీ నుంచే ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు బాగా అసలు వండుతుంటే ఈజీగా అనిపిస్తుంది, తోముతుంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. అంటే మనకి మాడిపోవట్లే, మర్చిపోయి ఏదైనా మనం ఫుల్గా పెట్టినా లేకపోతే సిమ్లో పెట్టేసి మనం బయటికి వచ్చి హాల్లో వర్క్ చేస్తున్నా కూడా మనకి ఎక్కువ మాడట్లేదండి. అంత బాగా కుక్ అవుతుంది అనమాట, ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా వెన్పొంగల్ చెన్నై స్టైల్లో మేము సింపుల్గా, అంటే ఇప్పుడు మనకి ఈజీగా చేయడం ఎలా అని నేను కుక్కర్లోనే చూపిస్తాను మీకు. మ్యాక్సిమం మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అయితే కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఈ 3 మెయిన్ అనమాట. ఈ 3 ఆయిల్లో వేసేసి నెక్స్ట్ బియ్యం పప్పు అండి. మనకు బియ్యం ఎగ్జాంపుల్ మనకి 1 కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్పు పప్పు తీసుకుంటే బాగుంటుంది. అంటే మంచి పప్పు పెసరపప్పుతో చేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం కల్లుప్పు వేసుకొనేసి దాని తగ్గట్టు వాటర్ వేసేసుకున్నాం అనమాట. నేను 3 cups వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇందులో మనం ఉప్పు వేసాం కదా, మనకు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. కొంతమంది పసుపు యూస్ చేస్తారు ఎల్లోయిష్గా ఉండేదానికి. కొంతమంది వెన్పొంగల్ అలాగే ఉండాలి, ఆ కలర్ అనేది బాగుంటుంది అనమాట, వెన్పొంగల్ కలర్ అనేది. దానికోసం మనకు పసుపు యూస్ చేయట్లేము. సో కుక్కర్ ఆన్ చేసేసి ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసాము. మనకు జస్ట్ ఒక 4 విజిల్స్ వస్తేనే ఫుల్గా మెత్తగా స్మాష్ అయిపోతుంది. చూడండి, వెన్పొంగల్ రెడీ అయిపోయింది. ఇందులో స్పెషల్గా నేను చెప్పాను కదా, కొబ్బరి చట్నీ, మనకి పుట్నాలు వేసుకొని చట్నీ చేసుకుంటాం కదా, దాంతో తింటే వావ్ ఎక్సలెంట్గా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. మా మమ్మీ ఎక్కువగా టిఫిన్స్ ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.